ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఆదివారము యథాప్రకారముగా మన ప్రభువును ఆరాధించుకునే దినము. ఈ నెలలో జనవరి నెలలో చివరి ఆదివారము. 3 ఆదివారములు దేవుడు మనల్ని ఎంతగానో సురక్షితంగా కాచి కాపాడాడు. ఈ చివరి ఆదివారంలోనికి మనం అందరం ప్రవేశించి మరి ఒక దినాన ఆరాధించుకునే భాగ్యం మనందరికీ దయచేసినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను ప్రారంభం చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నన్ను మమ్మలను నీ ప్రియబిడ్డ అందరినీ సజీవంగా ఉంచి కాచి కాపాడి భద్రపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు నాయన. ఈ దినమును చూడలేక ఎంతోమంది మా ప్రియులు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ మమ్మల్ని అయితే క్షేమంగా ఉంచి నేను ఆరాధించుకోవడానికి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పుడు మేము పాటలు పాడుచుండగా మాకు స్వరములను ముట్టండి. మా స్తుతుల మీద మీరు ఆశలోనే ఉండండి నాయన. ఆరాధన ఆదరించేంత వరకు నీకు మహిమకరంగాను అనేకులకు ఆశీర్వాదకరంగాను జరగడానికి నీ కృపా సహాయం దయచేయండి. కొద్దిమందిగా కూడి ఉన్న మా మధ్యలో మీరు సంచరించి నీకు పరిశుద్ధాత్మ శక్తిని మా మధ్య ఉంచమని, మాలో ఉంచమని వేడుకుంటున్నాం నాయన. ఆరాధన ఆదరించేంత వరకు మీరే ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఇప్పుడు మనం ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా.
దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, ఆకాశం చేజారిన,
హల్లెలూయా. మరి ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని వినపరుచుకుందాం. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న చిన్న గొర్రెను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. శాంతి జలము చెంత పచ్చ గడ్డిలో, కాంతి బాటలో నడుపు యేసయ్యా. శాంతి జలము చెంత పచ్చ గడ్డిలో, కాంతి బాటలో నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. అంధకార లోయలో వండగా ఉండగా నీ సిలువ యేసయ్యా. అంధకార లోయలో వండగా ఉండగా నీ సిలువ యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. అంటున్నా తలను ఆత్మ నూనెతో, ఇంట బయట నీ సాక్షి నవ్వుదును. అంటున్నా తలను ఆత్మ నూనెతో, ఇంట బయట నీ సాక్షి నవ్వుదును. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శత్రువైన సాతాను ఎదుట విల్లు చేసినావు నాకు యేసయ్యా. శత్రువైన సాతాను ఎదుట విల్లు చేసినావు నాకు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి పంచగా. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి పంచగా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. నీతో నేను నడవాలని అనే పాట పాడుకుందాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని,
గొర్రెపిల్ల బహుదూరం పోయేను యేసు రక్షకుడు వచ్చెను ఒక చిన్న గొర్రెపిల్ల బహుదూరం పోయేను యేసు రక్షకుడు వచ్చెను ముల్లా పొదల మార్గంలోన యేసు వెళ్ళెను కరవరి యేసు భుజాన వేసి సంతోషించెను ముల్లా పొదల మార్గంలోన యేసు వెళ్ళెను కరవరి యేసు భుజాన వేసి సంతోషించెను ఒక చిన్న గొర్రెపిల్ల బహుదూరం పోయేను తన వెదకి యేసు రక్షకుడు వచ్చెను ఒక చిన్న గొర్రెపిల్ల బహుదూరం పోయేను తన వెదకి యేసు రక్షకుడు వచ్చెను యేసు రక్షకుడు వచ్చెను వెదకి యేసు రక్షకుడు వచ్చెను. హల్లెలూయా. చిన్ని చిన్ని తమ్ముడు కాస్త నీవు నిలబడు చొక్కా ఇచ్చిన యేసయ్యకు స్తుతి పాడవాడు చిన్ని చిన్ని తమ్ముడు కాస్త నీవు నిలబడు చొక్కా ఇచ్చిన యేసయ్యకు స్తుతి పాడవాడు చిన్ని చిన్ని చెల్లెలా కాస్త నీవు నిలబడు చొక్కా ఇచ్చిన యేసయ్యకు స్తుతి పాడవాడు చిన్ని చిన్ని చెల్లెలా కాస్త నీవు నిలబడు చొక్కా ఇచ్చిన యేసయ్యకు స్తుతి పాడవాడు చూరుమిటాయి పాలకోవ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు చూరుమిటాయి పాలకోవ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు తండ్రి నన్ను ఎల్లప్పుడూ చూస్తుంటాడు తప్పకుండా మీకు దండనిస్తాడు తండ్రి నన్ను ఎల్లప్పుడూ చూస్తుంటాడు తప్పకుండా మీకు దండనిస్తాడు చిన్ని తమ్ముడు కాస్త నీవు నిలబడు చొక్కా ఇచ్చిన యేసయ్యకు స్తుతి పాడవాడు చిన్ని చిన్ని తమ్ముడు కాస్త నీవు నిలబడు చొక్కా ఇచ్చిన యేసయ్యకు స్తుతి పాడవాడు చిన్ని చిన్ని చెల్లెలా కాస్త నీవు నిలబడు చొక్కా ఇచ్చిన యేసయ్యకు స్తుతి పాడవాడు యేసయ్యకు స్తుతి పాడవాడు చొక్కా ఇచ్చిన యేసయ్యకు స్తుతి పాడవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు మనం పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాము. ఇప్పుడు వాక్య పఠన చేసుకుందాం. కీర్తన గ్రంథం నుండి 91వ కీర్తన భాగము మొదటి నుంచి చివరి వరకు మన మధ్యలో జాతి చదివి వినిపిస్తారు. తొంభై 91వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతని గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉందును.
అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తి పరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పశుశాలలో నీవు ప్రవళించినావా, పసిబాలుడు నీవు పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు నీవు పశుశాలలో నీవు ప్రవళించినావా, పసిబాలుడవు నీవు పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు నీవు పశుశాలలో నీవు. చిరుప్రాయముందే శాశ్వతులు సరితూగలేద బోధకులు, చిరుప్రాయముందే శాశ్వతులు సరితూగలేద బోధకులు, స్థిరమైన జన్మకు, స్థిరమైన జన్మకు వసుభాగ్యజనుల హృదయాలు, వసుభాగ్యజనుల హృదయాలు పశుశాలలో నీవు. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడ నీ పలుకే. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడ నీ పలుకే. తెలియంపలేదే ఆయుధం, తెలియంపలేదే వాయుధం, తలవంచె సర్వ లోకము, తలవంచె సర్వ లోకము పశుశాలలో నీవు ప్రవళించినావా, పసిబాలుడు నీవు పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు నీవు పశుశాలలో నీవు. పాపందు మోసే కలువరిలో ఓడించినావే మరణమును, పాపందు మోసే కలువరిలో ఓడించినావే మరణమును, మేఘాలలోన వెళ్ళినావు, మేఘాలలోన వెళ్ళినావు, త్వరలోన భూమికి తగలుచున్నావు, త్వరలోన భూమికి తగలుచున్నావు పశుశాలలో నీవు ప్రవళించినావా, పసిబాలుడు నీవు పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు నీవు పశుశాలలో నీవు. హల్లెలూయా. మనమందరం లేచి కొద్ది నిమిషములు ఆయనను స్తుతి ఆరాధన చేసుకుని ఆయన నామాన్ని మహిమపరచుకుందాం.
మనమందరము లేచి నిలబడి కొద్దిసేపు స్తుతి ఆరాధన చేసుకునే దేవాది దేవుని ఆరాధనలో నడిపించుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం 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 సర్వశక్తిమంతుడానికి స్తోత్రం 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 ఆరాధన కరుహుడానికి స్తోత్రం 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 మా స్తుతికి పాత్రుడానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 సర్వము సృజించిన దేవానికి స్తోత్రం 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 గొప్పవాడానికి స్తోత్రం 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం హల్లెలూయా 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 అద్భుత కార్యము చేయి దేవా స్తోత్రం 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 నీకే స్తుతి 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 నీతిమంతుడా స్తోత్రం 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము నీ దూతలచే కొనియాడబడుచున్న దేవా స్తోత్రం 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 మా స్తుతులకి పాత్రుడమైనటువంటి గొప్ప దేవానికి స్తోత్రం 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 మా స్తుతులు మీరు అందుకొని తగిన దేవానికి స్తోత్రం 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 మంచివాడానికి స్తోత్రం 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 మంచి కార్యములు చేయడానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 రాజులకు రాజువైన దేవానికి స్తోత్రం 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 సర్వ సృష్టికి కారణభూతుడైన నిజమైన దేవానికి స్తోత్రం 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 నీకే స్తుతి స్తుతి హల్లెలూయా 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 స్తుతి 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 స్తోత్రం 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 అని ప్రభువా నిన్నంత ఆరాధించిన తక్కువే మా విరిగి నలిగిన హృదయముతో స్తుతులు అర్పించుచుండగా మీరే అందుకోనమని అడుగుచున్నాం నీకే స్తోత్రం స్తోత్రం మా స్తుతుల పైన ఆశీనుడానికి స్తోత్రం ఉన్నతమైన వాడానికి స్తోత్రం అత్యున్నత సింహాసనంపై ఆశీనుడమైన మా తండ్రి నీకే స్తుతి 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 రాజువైన మా దేవానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తుతి 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 మా స్తుతులకి స్తోత్రాలు కూడా పూజారుడానికి స్తోత్రం హల్లెలూయా 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 మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు నేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా నేనే లేదయ్యా వేరే ఆధారం నా శైలమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన 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 నా తండ్రికి ఆరాధన 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 నా యేసునికి ఆరాధన ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాగరుడని సర్వశక్తి గల నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన వారం నుండి ఈ వారం వరకు నన్ను మమ్మలను ప్రతి ఒక్కరిని నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడు భద్రపరిచి ఉంచి నీ సజీవ లెక్కలో ఉంచినందుకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చలేము కానీ మా విరిగి నలిగిన హృదయంతో తండ్రి ప్రభా నీకు స్తుతులు అర్పించుచుండగా మా స్తుతులు మీరు అందుకొనమని అడుగుచున్నాం. మా స్తుతులపై మీరు ఆశీనుడు కమ్మని అడుగుచున్నాం. ఇంతవరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరున్నారని నమ్ముచున్నాం తండ్రి. ఇక ముందున నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడమని అడుగుచున్నాం. నీ దైవ సేవకుని అభిషేకించమని అడుగుచున్నాం. ఏడంతల ఆత్మతో నింపమని అడుగుచున్నా ప్రభా. తండ్రి నీ సేవకుని నోటికి తండ్రి ప్రభా నీవే బోరగా ఉండి ప్రభానైనా నీ ఆత్మీయ ఆహారం నీ మాటలు ప్రభానైనా ప్రతి ఒక్కరికి అందించండి ప్రభా. వింటున్నా మేము తండ్రి ప్రభానైనా గ్రహించగల మనసు ప్రభా వినగల చెవులు ప్రతి బిడ్డకి దయచేయండి. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ మార్పు చెంది మారు మనసు పొంది ప్రభా నిన్ను తండ్రి నమ్ముకొని నీ రక్షణ అనుభవంలోకి రావడానికి నీ కృపను సహాయం దయచేయండి.
కాబట్టి ఏ ఒక్కరు నశించబడు నీకు ఇష్టం లేదు కానీ ప్రభా, ప్రతి ఒక్కరు రక్షింపబడాలి ప్రభా నాయన. నీ నీతి రాజ్యంలో తండ్రి ప్రతి ఒక్కరు ప్రవేశించాలి ప్రభా నాయన. అలా ప్రతి ఒక్క బిడ్డని నీవే రక్షించుకొని అడుగుతున్నాం ప్రభా. నీ మాటలు ప్రతి ఒక్క హృదయాల్లో భద్రపరచుకోవడానికి ఉదయకాల సమయంలో నీ కృపను సహాయమును దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు మనం దేవుని ఎంతగానో ఆరాధించుకుని మహిమపరుచుకుని ఉన్నాము. ఇప్పుడు కొద్ది నిమిషములు వాక్యములు ధ్యానం చేసుకుని వాక్యంలో ఉన్నటువంటి అనేకమైన సత్యాలను మనం గ్రహించాలని ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆయన పాద సన్నిధికి మనమందరం చేరి ఉన్నాము. వాక్యమును ధ్యానం చేసుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఇంతవరకు ఆరాధనలో ఉన్నారు ప్రభా. పాటలు ఎందు, వాక్య పఠన ఎందు, స్తుతి ఆరాధనలో మీరుండి మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఇప్పుడు నీ వాక్యము ధ్యానించుండగా మాట్లాడేది నేను కాదు కానీ మీరే నాలో మాలో ఉండి మాట్లాడమని, నీ వాక్యపు వెలుగులో నుంచి అనేకమైన సత్యాలను మాకు నేర్పించమని, వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సులను, ఈ స్వరం ఎంతమంది అయితే వింటున్నారో వారందరికీ దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏమనగా, అనేక సార్లు మనం విని ఉన్నాము, మరలా మరొకసారి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన ధ్యాన అంశం ఏమనగా జల ప్రళయం. చెప్పండి, అందరూ చెప్పాలి. జల ప్రళయం. జల ప్రళయం అంటే ఏంటి? జలముల ద్వారా మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోయిందనమాట. ప్రళయం, ఒక వినాశనం సంభవించింది. దాని గురించి కొద్ది నిమిషాలు మనం వాక్యపు ఆధారంగా కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ జలప్రళయం అనేది మనము దైవ గ్రంథంలో చూస్తాం. ఎవరి కాలంలో జరిగిందండి జలప్రళయం? నోవహు కాలంలో జరిగింది. అలాగని మనం బైబిల్ గ్రంథంలోంచి మనం చూడగలం. అంతేకాకుండా ముస్లింల గ్రంథంలో కూడా, ఖురాన్లో కూడా జలప్రళయం గురించి వ్రాయబడి ఉంది. అంతేకాకుండా హిందూ గ్రంథాలైనటువంటి పురాణాల్లో కూడా జలప్రళయం గురించి వ్రాయబడి ఉంది. ఇన్ని గ్రంథాలలో కూడా జలప్రళయం వచ్చింది, ప్రపంచమంతా నాశనం అయిపోయింది, భూమి అంతా జలంతో జలమయం అయిపోయి జీవరాశులన్నీ, మనుష్య జాతి అంతా అంతరించిపోయింది అని మనము చదువుకున్నాం. ప్రాచీన గ్రంథమైనటువంటి హిందూ గ్రంథాల్లో కూడా వైవస్వత మనువు అనేటువంటి ఒక వ్యక్తి ఒక నది ఒడ్డున ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఎక్కడ? హిందూ గ్రంథాల్లో, పురాణాల ప్రకారం అక్కడ జలప్రళయం ఎలా వచ్చిందో ఒక్కసారి మనం చూద్దాం. ఆ నది ఒడ్డున వైవస్వత మనువు అనేటువంటి ఒక ఋషి ప్రార్థన యాగం చేస్తూ ఉండగా ఆ నదిలోకి వెళ్ళి చిన్న చేప పిల్ల తన దగ్గరికి వచ్చిందంట. ఏమొచ్చింది? చిన్న చేప పిల్ల తన దగ్గరికి వచ్చి, అయ్యా ఋషి, నన్ను కాపాడు, ఎందుకంటే చాలా పెద్ద చేప నన్ను వెంబడిస్తూ ఉంది, ఆ పెద్ద చేప బారి నుండి
నన్ను రక్షించు రక్షించని వేడుకుంటా ఉందట. వెంటనే ఈ మనువు అనేటువంటి ఋషి దానిని తీసుకుని తన వద్ద ఉన్నటువంటి చిన్న నీటి కుండలో దాన్ని పెట్టాడు, దాన్ని ఉంచాడు చేప పిల్లని. ఆ చేప పిల్లతో ఇలా మాట్లాడుతున్నాడట, ఏమని, నీకేం కావాలి అని దాన్ని అడిగితే ఆ చేప పిల్ల అంటుంది, అయ్యా నన్ను ఒక పెద్ద చేప వెంబడిస్తా ఉంది, కాబట్టి దాని నుంచి నన్ను రక్షించాలని ఎవరిని కోరిందట? మనువు. ఎవరండి? మనువు. హిందూ గ్రంథాల ప్రకారం మనువును కోరిందట. అయితే మనువు ఏం చేశాడు, ఆయన ఆ చిన్న చేపను తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి దాన్ని ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద కుండ ఉంటే ఆ కుండలో వేసాడట, నీళ్లు పెట్టి ఆ కుండలో వేసాడు చేపలు. జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ జలప్రళయం మన బైబిల్లోనే కాకుండా ఇతర గ్రంథాలలో కూడా రాయబడి ఉంది. అది నిజమా అబద్ధమా అనేది మనకు అనవసరం. మనమైతే బైబిల్ నమ్ముతాము. సత్య గ్రంథమైనటువంటి బైబిల్లో అది రాయబడి ఉంది కాబట్టి అది తప్పకుండా జరిగింది. అనేక మంది శాస్త్రజ్ఞులు కూడా జలప్రళయం జరిగిందని రుజువుపరిచారండి. అయితే మనువు అనే వ్యక్తి ఆ చేప పిల్లను ఇంటికి తీసుకొచ్చి ఒక కుండలో వేసినప్పుడు ఆ కుండలో ఉంది. ఆ మరణాన్ని మళ్ళీ ఉదయం వెళ్ళి అది ఏముందో బతికిందా లేదా అని చెప్పి చూడగా ఆ చేపలు ఏమైందట, కుండంత అయిపోయిందంట. ఏమైపోయింది? కుండంత పెద్దదైపోయింది. అందులో అటు ఇటు తిరగలేకపోతుంది, కదలలేకపోతుంది. అది కుండంత అయిపోయింది. ఆ కుండలోంచి అడుగుతుందంట ఆ చేప పిల్ల, ఏమని, అయ్యా ఋషి, నేను ఈ కుండలో ఉండలేకపోతా ఉన్నాను, దయచేసి నన్ను వేరొక పెద్ద ఖాళీ ఉన్న పాత్రలో వెయ్యి అని అడిగినప్పుడు దాన్ని ఏం చేశాడు, తీసుకెళ్లి ఒక తొట్టులో వేసాడంట. ఒక తొట్టులో వేసాడు. మర్నాడు వెళ్ళి మళ్ళీ చూడగా అదేమైపోయింది, తొట్టు అంత పెద్దదైపోయిందంట. నేను ఇందులో ఉండలేకపోతున్నాను, నన్ను వేరొక ప్లేస్ లో మార్చు అని మళ్ళీ కోరగా ఆ ఋషి ఏం చేశాడు, మనువైనటువంటి ఋషి ఒక నూతులో వేసాడంట. ఎందులో వేసాడు? ఒక పెద్ద నూతులో వేసాడు. సరే, నూతులో చక్కగా ఆడుకుంటది, దానికి విశాలంగా ఉంటది అని నూతులో వేసాడు. మర్నాటికి ఆ వెళ్ళి చూస్తే అది నూతంత పెద్దదైపోయిందట. ఏమైంది? ఆ నూతంతా నిండిపోయింది, పెద్దగా ఉంది, ఇటు అటు కదలలేకపోతా ఉంది. అయ్యా మనువు, నేను ఈ నూతులో ఇవ్వలేకపోతా ఉన్నాను, దయచేసి నన్ను వేరొక దాంట్లో వేయి అనగా అతను మళ్ళీ ఆ పెద్ద చేపను తీసుకెళ్లి ఒక పెద్ద బావిలో వేసాడట. ఎందులో వేసాడు? బావిలో వేసాడు. తర్వాత మర్నాడు వెళ్ళి చూడగా ఆ చేప ఏమైంది? బావంత అయిపోయింది. మళ్ళీ అంటారు, నేను ఇందులో ఇవ్వలేకపోతున్నాను, నన్ను తీసుకెళ్లి వేరొక ప్లేస్ లో వేయనగా దాన్ని తీసుకెళ్లి ఎక్కడ వేసాడట, ఇంక ఇది దీనికి ఎక్కడా ఉండలేదు కాబట్టి దీని ఒక నదిలో వేద్దామని తీసుకెళ్లి దాన్ని ఏం చేశాడు, గంగా నదిలో వేశాడట. ఏం వేశాడు? నదిలో వేశాడు. తర్వాత 2 రోజులు ఆగి చూడగా అది గంగా మడుగంత పెద్దదైపోయిందట. చాలా పెద్ద చేప అయిపోయింది. నేను ఇందులో కూడా ఉండలేకపోతున్నాను, మళ్ళా నన్ను తీసుకెళ్లి ఇంకొక దాంట్లో వెయ్యి అనగా చివరికి తీసుకెళ్లి ఏం చేశాడు, సముద్రంలో వేశాడు. ఎక్కడ వేశాడు? సముద్రంలో వేశాడు. సముద్రంలో వేయగా ఆ చేప, ఆ పెద్ద చేప ఈ మనువు అనేటువంటి వ్యక్తితో ఇలా మాట్లాడుతూ ఉందట. ఏమని? అయ్యా, ప్రళయం రాబోతుంది, ఈ భూప్రపంచం అంతా నీటి చేత నాశనం కాబోతుంది, నీవు ఒక ఓడను సిద్ధం చేసుకోవాలన్నాడు. అంది. ఎవరు? చేప. ఎవరితో? మనువుతో చెప్తా ఉంది, నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో, నీతో పాటు ఆ ఓడలో 7 ఋషులు కూడా అందులో ఎక్కుతారు, చాలా కాలం ఆ ప్రళయం ఉంటుంది, కాబట్టి మీ అందరికీ సరిపడ ఆహారాన్ని కూడా అందులో సమకూర్చుకో
అని చెప్పినప్పుడు ఆ భారీ చేప చెప్పినప్పుడు విన్నాడు అనమాట. విని ఓడను సిద్ధం చేశాడు. సముద్రంలో ఓడను సిద్ధం చేసి ఆ సప్తర్షులకి వీరికి కావాల్సిన ఆహారం అంతా సమకూర్చుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకు వర్షం ప్రారంభమైంది. ప్రచండమైన భీకరమైన వర్షం ప్రారంభం కాగానే ఆ ఓడలోకి ప్రవేశించారు అందరూ. సప్తర్షులతో పాటు మనువు కూడా ఎక్కాడు. మనువుతో ఆ పెద్ద చేప ఎలా అంటుంది, ఏమని? నా తలపై పెద్ద కొమ్ము ఒకటి ఉంది. చేప తలపై ఉందట కొమ్ము, పెద్ద కొమ్ము ఉంది. ఆ కొమ్ముకి నీ వాడకి ఒక పెద్ద తాడుకట్టు, లంగరు. చూడండి, మన సముద్రంలోకి వెళ్ళి చూస్తే ఆ పడవలకి లంగరేస్తారు. అంటే పడవ తప్పుకోకుండా దానికి ఒక చివర తాడు కట్టి ఆ సముద్రంలో ఇంకో దానికి ఏదైనా కడతారనమాట. అది ఎక్కడికి వెళ్ళిపోకుండా, ఎక్కడికి వెళ్ళిపోయిందనుకో దాన్ని పట్టుకుని తాడు పట్టుకుని లాగుతూ ఉంటారు. అలాగా ఈ చేప ఏమంటుందంటే, నా తలపై ఉన్న కొమ్ముకి లంగరి వేసి నీ వాడకి ఆ తాడును ఒక కొనము ఈ చేప కట్టాలి, ఇంకో కొనేమో ఆ వాడ కట్టమని చెప్పింది. ఆ వాడకు చేపకి ఒక పెద్ద తాడు వేసినప్పుడు ఆ చేప ఏం చేసిందట, ఆ పెద్ద భారీ చేప ఆ వాడను సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళిందట. ఎక్కడికి? సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళగా భయంకరమైన జలప్రళయం వచ్చింది. భయంకరమైన జలప్రళయం వచ్చి భీకరమైన వర్షాలు కురిసి భూమంతా నీటితో నిండిపోయిందట. భూమంతా జలప్రళయం ద్వారా మొత్తం సర్వ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు, మనుషులు, పశువులు సమస్తము కూడా ఏమైపోయింది, చనిపోయాయి. తర్వాత కొంతకాలానికి మళ్ళీ నీరు తగ్గి ఆ పెద్దవాడ ఒక పర్వతం మీద ఆగిన తర్వాత మనువు అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చారట. ఆ తర్వాత సృష్టి అంతా మళ్ళీ ప్రారంభమైంది అని చెప్పేసి ఈ విధంగా ఒక పెద్ద కథ రాసుకున్నారు. ఏం చేశారండి? పెద్ద కథ. ఇది కథ కల్పితమా మనకు తెలియదు, కానీ పురాణాల్లో మాత్రం ఇది వ్రాయబడి ఉందన్నమాట. ఎందుకంటే ఇది చదవగా జలప్రళయం మన బైబిల్ గ్రంథంలోనే ఉందా, ఇంకా ఇతర గ్రంథాలలో కూడా దీనికోసం వ్రాయబడి ఉందా అని అన్నప్పుడు ఖురాన్లో వ్రాయబడి ఉంది, హిందూ గ్రంథాల్లో కూడా వ్రాయబడి ఉంది, బైబిల్ గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. మనం దేన్ని నమ్మాలి? బైబిల్ను మాత్రం నమ్మి తీరాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథము. ఇందులో వ్రాయబడినటువంటి ప్రతి మాట కూడా సత్యము, యథార్థము. కాబట్టి జలప్రళయం అనేది వచ్చింది భూమి మీద, మనుషులందరూ కూడా నాశనం అయిపోయారని దైవగ్రంథం సెలవిస్తా ఉంది. చూద్దాం మనం ఎక్కడుంది ఆ విషయం అనేది మనం చూద్దాం. ఆదికాండము ఇంతవరకు మనం చెప్పుకున్నది పురాణాల్లో ఉన్నటువంటి ఒక భాగము, ఒక కథ మనం చెప్పుకున్నాం. జలప్రళయం వచ్చిందని మనువు ద్వారా మళ్ళీ రీక్రియేషన్ జరిగిందట. అయితే దైవ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన దైవ గ్రంథంలో ఈ భూమి మీదకి మానవుడు ఎవరైనా మొట్టమొదటి మానవుడు ఆదాము గారు. ఆదాము గారు తర్వాత ఎవరు వచ్చారు? షేతు. ఎవరండి? షేతు. కయీను సంతతి, ఇంకా ఎనోషు, కేయినాను, మహలేలు, ఎరెదు, ఇలాగా హనోకు. ఎవరండి? హనోకు కూడా ఉన్నాడు. ఈ హనోకు తర్వాత మెతుషెల తర్వాత ఎవరండి? లెమెకు. ఈ లెమెకు పుట్టినవాడే నోవహు. ఎవరండి? లెమెకు పుట్టినవాడే ఈ నోవహు. ఇలాగా ఆదాము గారి ద్వారా భూమి మీద మనుష్య జాతి ఉద్భవించింది. ప్రపంచమంతా మనుషులతో నిండి ఉందన్నమాట. ఆదాము పాపం చేయడం ద్వారా మానవ జాతి యావత్తు కూడా పాపములో మునిగిపోయింది.
పాపమునకు దాసులైపోయారు. దేవుడు మనుషులను మంచిగానే సృష్టించినప్పుడు ఈ యొక్క మానవుని యొక్క హృదయము, ఈ వీరి యొక్క చెడుతనము చాలా భూమి మీద చాలా గొప్పగా ఉందట. వారి యొక్క హృదయంలోని తలంపులు, చాలా ఊహలు కేవలం ఎల్లప్పుడూ దేవునికి విరోధముగానే చెడ్డగానే ఉన్నాయట. చెడ్డగా వారి ఆలోచన, వారి యొక్క నడక, వారి ప్రవర్తన, వారి తీరు అంతా చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా మనిషి భూమి మీద తప్పిపోతూనే ఉన్నాడు. ఏమాత్రము భయం లేదు, భక్తి లేదు. ఏమండి, చాలా భయంకరంగా మనుషులకు మృగాల్లా జీవిస్తూ ఉన్నారు. ఆదాము కాలం నుండి నోహు కాలం వరకు కూడా మానవ ప్రపంచంలో మానవులు విస్తరిస్తూ ఉన్నారు. దేవుడు ఎంతగా వారికి బుద్ధి చెప్పినా వారి బుద్ధి మార్చుకోవడం లేదు. వారు భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. చూడండి, 6వ అధ్యాయంలో ఆదికాండము చదవండి, మొదటి వచనం. నరులు భూమి మీద విస్తరింపడారంభించిన తరువాత వారికి కుమార్తెలు పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరూ తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నది. భూమి మీద మనుషులు ప్రారంభమైన తర్వాత, మానవ జాతి ప్రారంభమైన తర్వాతట దేవుని కుమారులట. ఎవరి దేవుని కుమారులు? ఆదాము షేతుగారుల నుంచి వచ్చిన జనాంగమంతా దేవుని యొక్క కుమారులు. మరి నరుల కుమార్తెలు ఎవరు? ఎవరైతే కయీను సంతతిగా పిలువబడుతున్నారో వారు నరుల కుమార్తెలుగా ఉన్నారు. ఆ యొక్క దేవుని కుమారులు నరుల కుమార్తెలని చూసి ఎవరికి నచ్చిన అమ్మాయిని వారు పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ ఉన్నారట. వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నది. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులే ఉన్నారు. ఏ విషయంలోనట? అక్రమం విస్తరించిపోతా ఉంది భూమి మీద. ఈనాడు కూడా అలాగే ఉందండి. ఈనాడు కూడా అక్రమం రాజ్యం వెళ్తా ఉంది. అన్యాయం, మోసం, పగ, ద్వేషం, కలహం, దౌర్జన్యం రాజ్యం వెళ్తా ఉంది. ఈనాడు కూడా, ఆనాడు కూడా భయంకరంగా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. వారి అక్రమ విషయంలో నరమాత్రులైపోయారు. అనగా శారీరులు, అంటే శరీరానికి సంబంధంగా వారు ఆలోచించేవారట. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం వారికి లేదు. వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకుని వారికి నచ్చినట్లుగా జీవించడం మొదలు పెట్టారు. అప్పట్లో నిఫీలులు అనబడే వారికి ఉన్నారట. వీరికి పుట్టిన వారు నిఫీలులు, అనగా బలాత్కారులు, బలశూరులు, చాలా బలమైన మనుషులు. 7, 8, 9 అడుగుల పొడవు ఉండేవారు. భయంకరమైన శరీరము, ఆకృతి, చాలా బలంగా ఉండేవారట ఆనాటి మనుషులు. వారు ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు, హద్దు అదుపు లేకుండా. వీరు పేరు పొందిన బలశూరులుగా ఉన్నారట. అయితే వీరి యొక్క చెడుతనం భూమి మీద చాలా గొప్పదిగా ఉంది. వారి యొక్క హృదయం యొక్క తలంపులన్నీ, ఊహంతా కూడా ఎల్లప్పుడూ దేవునికి విరోధంగానే చెడ్డదిగానే ఉందట. దేవుడిదంతా చూసి ఈ భూమి మీద మనుషులను ఎందుకు చేశానా, ఎందుకు వీరిని సృష్టించాను, ఎందుకు ఈ మానవుడిని భూమి మీదకి తీసుకొచ్చాను, ఆదామును చేయకుండా ఉంటే బాగుండేది కదా, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి దేవుడు కూడా చాలా బాధపడ్డాడట. ఈ మానవుని చేసినందుకు వీడి యొక్క ప్రవర్తన, వీడి యొక్క నడవడిక చూసి, వీడి యొక్క భయంకరమైన తీరును చూసి దేవుడు ఎందుకు వీడిని చేశానా అని చెప్పి చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయట. ఎందుకని అనగా పాపం విస్తరించిపోతా ఉంది. ఏ ఒక్కడు కూడా దేవుని మాట వినడం లేదు. చాలా భయంకరంగా జీవిస్తా ఉన్నారు.
ప్రతి ఒక్కరు కూడా ఎవరికి నచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తా ఉన్నారు. అక్రమం, అన్యాయం, దౌర్జన్యం రాజ్యమేలే రోజులవి. అలాంటి సమయంలో భూమి మీద ఒకే ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడండి. నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు అయినటువంటి ఒకే ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు భూమి మీద. ఎవరు ఆ వ్యక్తి? నోవహు. నోవహు అనగా నెమ్మది. ఏంటంటే నెమ్మది అని అర్థం. చాలా నెమ్మది గలవాడు, పేరుకు తగినట్టు జీవించిన వాడు, చాలా గొప్ప వ్యక్తి. ఏమండి, ఆయన కాలంలో భూమి మీద ఒక జలప్రళయాన్ని దేవుడు రప్పించాడు. 1656వ సంవత్సరంలో జలప్రళయం అంటే భూమి మీద సంభవించిందట. అప్పటికి నోవహు గారి యొక్క వయసు ఎంతండి? 600 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 600 సంవత్సరాలు. నోవహు గారు 600 సంవత్సరాలు బతికాడండి. మెతుషెల ఎంతండి? మెతుషెల 969 సంవత్సరాలు బతికాడండి. నోవహు గారి యొక్క తండ్రి గారు ఎవరు? లెమెకు. లెమెకు అనగా బలము గల అని అర్థం. ఈ లెమెకు కూడా 777 సంవత్సరాలు బతికాడు. ఈయన కూడా ప్రతి ఒక్కరు కూడా వందలు బతుకుతా ఉన్నారు. కానీ పాపం విస్తరించిపోతా ఉంది. ఆ కాలంలో ఒకే ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఉన్నాడట. మనం చూస్తే 6వ అధ్యాయం 9వ వచనంలో నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడేయుడును నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు ఎవరితో నడిచాడట? దేవునితో. మరి ఈనాడు మనం ఎలా నడుస్తున్నాం? ఎవరితో నడుస్తున్నాం? లోకంతో నడుస్తున్నామండి. లోకస్తులతో, పాపంతో, సాతానుతో నడుస్తూనే ఉన్నారు అనేక మంది. దేవునితో నడిచేవారు బహు తక్కువ. చాలా తక్కువ మంది దేవునితో నడిచేవారు లేరు. దేవునితో నడుస్తున్నామని పైకి చెబుతున్నారు తప్ప లోకంలో నడుస్తున్నారు. లోకంలో ఉన్న ఆచారాలు మారలేదు, పద్ధతులు మారలేదు, వారి ప్రవర్తన మారలేదు, మాట తీరు మారలేదు, వారికి హృదయం మారలేదు, మార్పు చెందలేదు. కానీ ఏమంటున్నారు పైకి? మేము దేవునితో నడుస్తున్నామండి. దేవుని యొక్క గుడికి లేదా చర్చికి వెళ్ళేంత మాత్రం అందరూ పరిశుద్ధులండి కాదు. చర్చికి వెళ్ళే అందరూ పరిశుద్ధులు కాదు, అలాగని పాపాత్ములు కాదు. ఆనాటి కాలంలో కూడా మేము పరిశుద్ధులము, నీతిమంతులుగా ఉన్నామని చెప్పి అందరూ కూడా పాపం చేస్తూ ఉండేవారు, విచ్చలవిడిగా జీవిస్తూ ఉండేవారు, భయంకరమైన కార్యాలు చేస్తూ ఉండేవారు. వీరందరినీ చూసి దేవుడు మనస్సులో నొచ్చుకున్నాడట. ఎందుకు వీరిని చేశానా అని, ఎందుకు వీరిని చేశానని చెప్పి చాలా బాధపడ్డాడు. అందుచేతనే నోవహుతో మాట్లాడుతున్నాడు. దేవుడు భూలోకమును చూసినప్పుడు 12వ వచనం అది ఎలా ఉందట? భూలోకము చెడిపోయి ఉండను, తర్వాత భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. దైవ గ్రంథంలో రాయబడి ఉందండి. భూమి మీదట ప్రతి మనుష్యుడు కూడా తన మార్గాన్ని చెరిపేసుకున్నాడట. తనకు ఒక దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తే ఆ మార్గంలో నడవకుండా తనకిష్టమైన మార్గంలో నడుస్తూ అక్రమంగా జీవించేవాడు. క్రమము లేదు. అయితే దేవుడు నోవహుని చూశాడు. భూమి మీద దేవుని దృష్టిలో అతను ఒక్కడే నీతిమంతుడిగా కనబడతా ఉన్నాడు, యథార్థవంతుడిగా కనబడతా ఉన్నాడు. అందరూ తనకిష్టం వచ్చినట్టు నడుస్తూ ఉన్నారు. నోవహు గారికి 3 కుమారులు. నోవహు గారికి ఎంతమంది? 3 కుమారులు, భార్య. ఆ 3కి వివాహమైంది. 3 కోడలు ఉన్నారు. దేవుడు నోవహుతో చెప్పాడు, నోవహు ఈ భూలోకం చూస్తే చాలా చెడిపోయింది, చాలా భయంకరంగా ఉంది. నేను ఈ మనుషులు ఎందుకు చేశానని చాలా బాధపడతా ఉన్నాను. కాబట్టి ఈ భూలోకాన్ని జల ప్రళయం ద్వారా నాశనం చేసేస్తాను. ఇక నా కోపం చాలా రగిలిపోతా ఉంది. దేవుని కోపం చాలా భయంకరమైందండి. ఆయన కోపానికి
ఎవరు తట్టుకోలేరు, నిలవలేరు. అతి భయంకరుడు ఆయన. అంతేకాకుండా ఆయనలో జాలి గల, ప్రేమ గల హృదయం కూడా ఉంది. అయితే ఆయన చెబుతా ఉన్నాడు, నోవహు సమస్త శరీరంలో కూడా ఈ భూమి బలాత్కారంతో నిండిపోయిన వారి ద్వారా, కాబట్టి నేను ఈ భూమిని నాశనం చేయబోతా ఉన్నాను. నా సన్నిధిని వారి అంతం వచ్చేసింది, అంతం. చూడండి, అందరం చాలా మంది అంటాం, వీడు ఎప్పుడో అప్పుడు వీడు అంతం జరుగుతుందండి, వీడికి ఎప్పుడో అప్పుడు ఏదో జరుగుతుంది, పాపం పండాలి అంటుంటాం మనుషుల్లో కూడా. దొంగోడు ఉన్నాడండి, ఎన్నోసార్లు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. వాడికి ఒక టైం వస్తుంది. ఏంటో టైము? పోలీసులకు దొరికే టైం వస్తుంది, అప్పుడు వాడు పని అవుతుంది అనమాట. అలాగే వీరు పాపం పండిపోయింది దేవుని దృష్టిలో, ఇంకా అంతా వచ్చేసింది అనమాట. అంతా వచ్చేసి వీరు నాశనం చేయాలనుకుంటున్నాడు దేవుడు. నోవహుతో మాట్లాడుతా ఉన్న, నోవహు, ఈ భూమిని మొత్తం సర్వ శరీరుని, భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నేను నాశనం చేయబోతా ఉన్నాను. కాబట్టి నువ్వు ఒక వాడను సిద్ధం చేసుకో. ఏమనండి? వాడను సిద్ధం చేసుకో. సరే ప్రభువా, చేస్తాను. అయితే నోవహు ద్వారా ఆనాడు ప్రకటించబడింది సువార్త, అందరికీ తెలియజేశాడు. ఇలా దేవుడు భూమి మీదకి ఉగ్రత రాబోతుంది, జల ప్రళయం ద్వారా దేవుడి భూమిని నాశనం చేయబోతున్నాడు అని చెప్పి అనేక మందికి ప్రకటించినప్పుడు కూడా ఆనాడు నోవహు అందరూ కూడా ఎగతాళి చేశారట. ఓరి పిచ్చోడా, భూమి మీద ప్రళయం రావడం ఏంటి, భూమి మీద నా భూమి నాశనం అయిపోవడం ఏంటి, మనుషులందరూ చచ్చిపోవడం ఏంటి, మేమంతా చచ్చిపోతే నువ్వు ఒక్కడో బతుకుతావా ఏంటి, పిచ్చి మాటలు, పిచ్చిగా వాగుతున్నావు, నోవహు నీకు పిచ్చి పట్టింది అని ఎగతాళి చేశారట అందరూ కూడా. ఎవరు ఆయన మాట నమ్మలేదు. చివరికి దేవుడు చెబుతా ఉన్నాడు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు మాత్రం వాడను సిద్ధం చేసుకో. ఆ వాడలోకి ఏ కర్రతో చేయాలో కూడా చెప్పాడు దేవుడు. ఏంటా కర్ర? చితి సారకపు మ్రానట. ఆ మ్రానుతో ఏది చేసినా అది పాడవదట త్వరగా. నీటిలో ఎంతకాలం ఉన్న కర్ర పాడవదు, అంత గొప్ప శక్తి ఉంది ఆ కర్రకి. అలాంటి కర్రతో దేవుడు వాడను చేసుకోమన్నాడు. వాడను, దాని కొలతలు కూడా దేవుడు చెప్పాడండి. కొలతలు కూడా చెప్పాడు దేవుడే. 300 మూరల పొడుగు ఉండాలట, 50 మూరల ఏంటిది వెడల్పు, తర్వాత 30 మూరలు ఎత్తు, తర్వాత ఆ వాడ కిటికీ పైనుండి మూరడు కిందకేమో కిటికీ పెట్టమన్నాడు. చూడు ఎంత చక్కగా చెప్పాడు దేవుడు. నోవహు ఏం చేశాడండి? ఆ చితి సారకం మ్రాను సమకూర్చి వాడని తయారు చేస్తా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాడు నోవహు. 3 అంతస్తులుగా వాడ నిర్మించుకున్నాడు. నోవహు, తన భార్య, తన 3 కుమారులు. ఎంతమంది అండి? 3 కుమారులు. ఎంతమంది మొత్తం? 8 మంది. నోవహు గారి యొక్క భార్య, కుమారులు 3, కోడలు 3. ఎంతమంది? 8 మందే వాళ్ళకి ఎక్కారు, ఇంకెవరో రావడం లేదు. ఆ నోవహు గారికి బంధువులు ఉంటారు, ఇరుగు పొరుగు వారు ఉంటారు, బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎవరికి చెప్పినా ఎవరు వెళ్ళలేదు దేవుడి మాట. నోవహుని ఎగతాళి చేశారు. నోవహుతో చెప్పాడు, ప్రతి జాతి జంతువుల్లోనూ ఆడదే మగదే ఓడలోకి తీసుకురావాలి. ప్రతి జాతి పక్షుల్లో ఆడదే మగది, ప్రతి జాతి నేలను పాకే పురుగుల్లో ఆడదే మగది. అలాగే భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల్లో కూడా ఆడ మగ తీసుకొని ఓడలోకి ప్రవేశపెట్టు. మళ్ళీ అవి తినడానికి ఆహారం కూడా సిద్ధం చేసుకో, ఆహార పదార్థాలన్నీ సమకూర్చుకో అని చెప్పినప్పుడు నోవహు దేవుడు చెప్పిన ప్రకారము ఎంతో కష్టపడి చెమటోచి శ్రమించి ఒక పెద్ద వాడ నిర్మించాడు. 3 అంతస్తుల వాడది. అన్ని రకాల జంతువులు, పక్షులు, ప్రాగే పురుగులు, ఆడమగ అన్ని కూడా ఓడలోకి ప్రవేశింపజేశాడు.
వాటికి కావాల్సినటువంటి ఆహారం అంతా చూడండి, ఆ జంతువులు తిన్నాక ఎంత ఆహారం సమకూర్చాలో, ఎన్ని టన్నుల ఆహారం సమకూర్చాడో చూడండి, ఎంత శ్రమ పడ్డాడో. తర్వాత ఓడలు సిద్ధం చేసిన తర్వాత అంతా పూర్తయిపోయింది. నోహు నువ్వు ఓడలోకి ప్రవేశించు. కుటుంబంతో సహా ప్రవేశించాడు. సమస్త జంతువులు, పక్షులు అన్ని కూడా రెండు ఆడ మగ అన్ని జాతుల్ని కూడా తీసుకుని ఓడలోకి ప్రవేశించాడండి. 7 రోజుల తర్వాత ఏం ప్రారంభమైంది? భూమి మీద జలప్రళయ వర్షాలు. దేవుడు చెప్తాడు, ఈ తరం వాళ్ళు నీవే నా ఇతడు నీతిమంతుడే ఉండుట చూచితని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. 7వ అధ్యాయంలో ఎందుకనగా 4వ వచనంలో ఎందుకనగా ఇంకా 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పాను. ఎంత కోపం వచ్చిందో చూడండి ఈ మనుషులను చూసి దేవుడికి. చీపురి గట్ట పెట్టి మనం ఇల్లు ఎలా తుడుస్తాం అలా తుడిచేస్తానంటున్నాడు మానవ జాతిని. ఎంత కోపం రప్పించాడు చూడండి మానవుడు. ఇప్పటికీ కూడా మానవుడు దేవుని మాట వినడం లేదు. ఇంకా 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 వెనకబడే ఉన్నాడు. దేవుడిని ఎదురిస్తూనే ఉన్నాడు. దేవుడికి దూరంగా జీవిస్తూనే ఉన్నాడు. ఇంకా 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 కూడా ఈ మార్గంలోనికి రండి, దేవుడిని నమ్మండి అంటే ఇదేమంటున్నాడు? ఇది ఒక మతమా అంటున్నాడు. మతాన్ని మారుస్తున్నారు అంటున్నారు. కాదు కాదు, ఇది మతము మార్పిడి కాదు, కేవలం నీ మనస్సు మార్చుకో అంటున్నారు. దేవుని మాటలు విని అనేక మంది త్రాగుబోతులు, దుర్మార్గులు, వ్యభిచారులు, దొంగలు, ద్రోహులు మార్పు చెందుతున్నారు. కాబట్టి ఇది మనస్సు మార్చుకోవడం తప్ప ఇది మతం మార్చుకోవడం అనేది కాదు. నువ్వు మతం మారినా పర్లేదు, మారకపోయినా పర్వాలేదు, కానీ నీ మనసు మారితే చాలు అంటున్నాడు దేవుడు. నీ బుద్ధి మారితే చాలు, నువ్వు పవిత్రంగా జీవిస్తే చాలని కోరుకుంటున్నాడు. అది కూడా చేయలేని స్థితిలో ఉన్నాడు ఈనాటి మానవుడు. నువ్వు త్రాగుడు మానుకో, వ్యభిచారం మానుకో, దొంగతనం మానుకో, అసూయ, ద్వేషం, పగ, కుళ్ళి, కుతంత్రాలు ఇవన్నీ నీ హృదయంలోంచి తీసేయి. అప్పుడు నేను నీ హృదయంలోకి వస్తాను, నువ్వు పరిశుద్ధంగా ఉంటావని దేవుడు సెలవిస్తే ఈ మానవుడు ఏమంటున్నాడు? నువ్వు తప్ప అన్నీ నా హృదయంలో ఉండాలి, లోకమంతా నా హృదయంలో ఉండాలి, నీకు మాత్రం నా హృదయంలో చోటు లేదంటున్నాడు. దేవుడిని పక్కకు దోసేస్తున్నాడు అన్నమాట. పక్కకు దోసేస్తున్నాడు. ఆనాడు కూడా అలాగే భయంకరంగా జీవించారు ప్రజలు, అక్రమంగా జీవించారు. దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు వారు లోనైపోయారు. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం కురిసిందట. మొదటి రోజు ప్రారంభమైంది వర్షం. జనాలందరూ కూడా మామూలు వర్షం, వర్షాకాలం వర్షాలు పడతాయి కదండి, అలా వర్షం అనుకున్నారు. 2వ రోజు కురిసింది, ఇంకొక 2-3 రోజులు ఉండి పోతుంది అనుకున్నారు. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, వారం రోజులు అయిపోయింది. రాత్రి లేదు, పగలు లేదు, విపరీతమైన భయంకరమైన ప్రచండమైన ఉరుములు మెరుపులతో కూడా వర్షం పడిపోతా ఉంది. రోజు రోజుకి నీరు భూమి మీద పెరిగిపోతా ఉంది. ఇల్లు పునాదుల వరకు నీరు వచ్చేసింది. తగ్గుతుందేమో, వారం రోజులు చూసారు, తగ్గడం లేదు. మళ్ళీ ఇంకో వారం రోజులు ప్రచండం. ఇక దానికి నాన్ స్టాప్, ఆగే సమస్య లేదు. అలాగే దేవుడు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన భీకరమైన ఉరుములు మెరుపులతో కూడిన వర్షాన్ని భూమి మీదకి రప్పించినప్పుడు ప్రజలు అప్పుడు అనుకుంటున్నా ఉన్నారు, అయ్యో నోవా గారు మాట వింటే నేను బ్రతుకుదునేమో, నా పిల్లల బ్రతుకుదునేమో, నాకున్నటువంటి పాడి పశువులు బ్రతుకునేమో, నేను మాట వినలేదు అని ఎంతగానో రొమ్ము కొట్టుకుని ఏడుస్తా ఉన్నారు. కొంతమంది అయితే తమ ప్రాణాలు కాపాడుకుందామని ఇల్లెక్కి కూర్చున్నారట.
ఇళ్ళు కూడా మునిగిపోయాయి. కొంతమంది ఏమో పొడుగ్గా ఉంటాయని చెప్పి తాడి చెట్లకి కూర్చున్నారట. ప్రాణాలను కాపాడుకోవాలని మనిషి ఎంతగానో ఆనాటి కాలంలో ఆరాటపడ్డాడు. తాడి చెట్టు పై వరకు నీళ్ళు వెళ్ళిపోయాయి, అక్కడ కూడా వాడి ప్రాణం నిలబడలేదు. కొండల వెతికెళ్ళాడు, కొండలు మునిగిపోయాయి. మనిషి ఎక్కడ దాక్కుందామని పరిగెత్తిన ప్రతి చోట కూడా నీరుతో నింపబడిపోయింది. ఉక్కిరి బిక్కిరైపోయి నీటిలో ఊపిరాడగా జంతువులు, మనుషులు, జీవరాశులు, ప్రాణకోటంతా కూడా సమస్తము కూడా ఏమైపోయింది, చనిపోయి వర్షంలో పడి. ఒకరోజు 2 రోజుల మనం మామూలుగా ఒక 4 రోజులు వర్షం పడితేనే తట్టుకోలేము, మన పనులన్నీ ఆగిపోతాయి, జీవన విధానం స్తంభించిపోతా ఉంటది. అలాంటిది 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు అంటే ఎంత భయంకరమైన తీవ్ర ఉగ్రత చూడండి. అది ఎంత చెప్పినా ఎవరు వినలేదు. అపహాస్యం చేశారు, వెనకబాగా ఎగతాళి చేశారట. ఎప్పుడైతే వర్షం ప్రారంభమైందో ఎవరైనా బంధువులు కానీ చుట్టాలు కానీ వచ్చి డోర్ పడతారేమో అని దేవుడు ఏం చేశాడట, ఆ తలుపు కూడా దేవుడే మూసేసాడట. బయట నుంచి లోపల నుంచి గడపెట్టేసి బయట నుంచి దేవుడే తలుపు మూసాడు, ఎవరో రాకుండా. ఇంకా దేవుడు వాడ తలుపు మూసేసిన తర్వాత ఇంకెవరు వస్తాయి చెప్పండి? ఎవరో రారు. అంత భయంకరంగా ప్రజలంతా కూడా నాశనం అయిపోయారు, ప్రజలందరూ చనిపోయారు. తాడి చెట్టు నీళ్లు, ఇళ్ళు, గోపురాలు అన్ని, సమస్త జీవరాశులు, పశువులు, మేకలు, గొర్రెలు, ఎద్దులు, ఆవులు అన్నీ చచ్చిపోయాయి. భూమి మీద ఉన్న సకల ప్రాణకోటి కూడా, ప్రాణులు కూడా, మనిషి జాతి మొత్తం నాశనం అయిపోయిందండి. తర్వాత కేవలము నోవహు కుటుంబం మాత్రమే, ఆ ఓడ మాత్రమే నీటిలో తేలుతూ ఉందట. ఏమవుతుందండి? చాలా సురక్షితంగా ఉన్నారు. జలప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు గారికి 600 సంవత్సరాల వయసు అయింది. ఏమండి? 601వ సంవత్సరంలో 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఓడలని కూడా ఆతని మందే విడవబడెను. దేవుడట ఆకాశపు తూములు ఇప్పేసాడట. మనం ఈ చెరువుల్లో తూములు లేపెత్తే ఊరంతా మునిగిపోద్ది. అప్పుడే మనం అల్లకల్లాలు అయిపోతాం, చాలా భయపడిపోతాం, ఇతర ప్రదేశాలు పారిపోతా ఉంటాం. అలాంటిది ఆకాశకు వాకిట్ల తూములు ఇప్పేసాడట. ప్రచండమైన వర్షం భూమి మీద కురిసింది. ఆ దినమున నోవహు గారి యొక్క కుమారుడు షేము, హాము, యాపతు, నోవహు వారితో కూడా 3 కోడళ్ళు కలిసి ఓడలో సురక్షితంగా ఉన్నారట. ఇంకేమున్నాయి? ఓడలోకి ఏ జాతుల జంతువులు, పక్షులు, ప్రాగే పురుగులు ప్రవేశించాయో అవన్నీ కూడా సురక్షితంగా ఉన్నాయి. దేవుడు ఆ ఓడ తలుపును మూసేశాడు. జల ప్రవాహాలు 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినది భూమి నుండి పైకి లేచిందట. ఈ భూమి మీద నీళ్లు ఎన్ని రోజుల వరకు ఉన్నాయంటే 150 రోజుల వరకు అలాగే ఉన్నాయంట నీళ్లు. ఆ తర్వాత క్రమక్రమంగా వర్షాలు ఆగిపోయి 40 రోజుల తర్వాత 150 రోజులు కానీ భూమి మీద నీరు అలాగే ఉందట. క్రమంగా దేవుడు భూమి మీద గాలిని ప్రవేశపెట్టాడు, వాయువుని. ఓడలో ఉన్నారు వీరు సురక్షితంగా. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలను, సమస్త జంతువులను, సమస్త పశువులను దేవుడు ఏం చేసినట? జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటే మనం సురక్షితంగా ఉంటాం. దేవుని దృష్టిలో మనం ఉండాలి, మనుషుల దృష్టిలో కాదు. ఎవరన్నా గుర్తిస్తారా గుర్తించరా అనేది మనకు అవసరం లేదు.
ఎవరు గుర్తించినా ఎవరు గుర్తించకపోయినా దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, గుర్తిస్తాడు. దేవుడు మనల్ని గణపరుస్తాడు. దేవుడు మనకి గౌరవం రప్పిస్తాడు. సమాజంలో ఎవరు చిన్న చూపు చూసినా, అవమానపరిచినా, హేళనగా మాట్లాడినా దేవుడు కనపరిచేవాడు ఉండగా ఈ హేళనలన్నీ ఏమాత్రం చెప్పండి ఎందుకు పనికిరావు. ఇలా ఉంటుండగా కొద్ది రోజులకి భూమి మీద నీళ్లు అలా 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 తగ్గుకుంటా వస్తా ఉన్నాయి. క్రమక్రమంగా తగ్గుతా ఉన్నాయి. 150 దినములు అయిన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున వాడ ఏ కొండ మీద నిలబడింది? ఆరారో తన కొండల మీద నిలబడి ఉందట. అప్పుడు నోవహు డోరు తెరిచి లోపల ఉన్నటువంటి ఒక కాకిని బయట పంపించాడు. నీళ్ళని తగ్గిపోయాయి లేదా చూసి వస్తుంది అని కాకిని పంపిస్తాడు. కాకిని ఏం చేసిందంటే, కాకి అటు ఇటు తిరిగితే ఆ భూమి మీద ఉన్నటువంటి కుళ్ళిపోయిన జంతువులు, మనుషులు, కంపు వాసన అలా తిరుగుతుంది. అది మళ్ళీ బయటికి రాలేదట, లోపలికి రాలేదు. మళ్ళీ తన దగ్గర నుంచి ఏం చేశాడు? మళ్ళీ ఒక పావురాన్ని బయటికి పంపించాడు. నీళ్లు భూమి అంతటా ఉన్నందున తన అరకాలు నిలుపుకోవడానికి స్థలం దొరకలేదట. అప్పుడు మళ్ళీ అది ఏం చేసింది? వాళ్ళ తన దగ్గరకు వచ్చేసింది. కాకిని పంపిస్తే కాకి రాలేదు, అది పోయింది, అటే పోయింది. అందుకంటే కాకిపోతే వీడు అంటారు. పావురాన్ని బయటికి పంపిస్తే అది మొత్తం చుట్టూ తిరిగి భూమి మీద ప్రతి చోట నీళ్లు ఉన్నందువల్ల అదేం చేసిందండి? మళ్ళీ తిరిగి లోపలికి వచ్చేసింది. మళ్ళా తర్వాత ఇంకొక 7 రోజులు ఆగి మళ్ళా ఒక నల్ల పావురాన్ని వాళ్ళలోంచి బయట పంపించాడు. సాయంకాలం వరకు అది తిరిగి ఒక ఉల్లేవ చెట్టు ఆకుని నోటితో కరుచుకొని వచ్చిందట. అప్పుడు అనుకున్నాడు చక్కగా నీళ్లు తగ్గిపోయినట్టున్నాయి. అతడు ఇంకా మరి 7 దినములు ఆగి మళ్ళీ ఇంకో పావురాన్ని పంపించినప్పుడు అది ఇంక మళ్ళీ తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి మొత్తం ఇంకిపోయాట. 6 నెలలు అయిపోయింది. అప్పుడు నోవహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఎలా ఉందట? మొత్తం ఆరిపోయింది. 2వ నెల 27వ దినమున భూమి ఎండిపోయిందట, మొత్తం ఎండిపోయింది. చూడండి, జలప్రళయం ద్వారా దేవుడి యొక్క కోపానికి భూమి కూడా నాశనం అయిపోయింది. జంతువులు, పక్షులు, మనుషులు, మానవులు అనేబడే వారు ఎవరు భూమి మీద మిగలలేదు. కేవలం ఒక నోవహు గారు, నోవహు భార్య, వారి 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది. ఈ కుటుంబం తప్ప భూమి మీద మనిషి అన్నవాడు లేడనమాట. మరలా దేవుడు వారిని ఏం చేశారండి? వారిని ఆశీర్వదించి ఇక మీదట మీ ద్వారా మళ్ళీ భూమి నిండాలి, భూమి మీద మీ మీద అనేకమైన గొప్ప వంశాలు మళ్ళీ బయలుదేరాలి, మీరు భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలని నోవహు గారితో దేవుడు చెప్పాడు. అప్పుడు దేవుడు నోవహు ఏం చేశారండి? అతనితో అతను కుమారులు, భార్య, కోడలు అందరూ బయటకు వచ్చారు. ప్రతి జంతువు, పాకే పురుగు, పెట్ట ఏమంటే భూమి సంచులు వాటి జాతుల చొప్పున ఆ వాళ్ళ అన్ని బయటకు వచ్చాయి. అప్పుడు నోవహు యెహోవాకు ఏం చేశాడు? బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని దేవునికి బలిపీఠం పెట్టి ఆ పీఠం మీద దేవునికి బలి అర్పించాడండి. దేవా, మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు అని దేవుని స్తుతించాడు ఆయన. అప్పుడు అన్నాడు దేవుడు, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన దేవుడు నాగ్రానించి ఇక మీద నరులను బట్టి భూమిని మరలా దేవుడు భూమిని ఇంకెప్పటికీ నేను నాశనం చేయను, ఎందుకనగా
నరుల హృదయంలో ఉన్నటువంటి ఆలోచన బాల్యం నుండి కూడా చెడ్డనే కావాడు, మారక. మనుషుడి యొక్క ఆలోచన విధానం మారలేదు ఇప్పటికీ కూడా. అదే చెడుతనము, అదే దుష్టబుద్ధి, అదే అసూయ ఇప్పటికీ అలాగ కొనసాగుతూనే ఉంది. కానీ దేవుడు ఈ వర్షం ద్వారా, జల ప్రళయం ద్వారా ఇంకా నేను భూమిని అన్నిటికీ ఇలాంటి విపత్తు నేను భూమి మీద కలిగించనని దేవుడు నోవహుతో వాగ్దానం చేశాడు. ఆ విధముగా ఇప్పటి వరకు కూడా జల ప్రళయం అనేది ఒక్కసారి మాత్రమే భూమి మీద వచ్చి, దేవుడు మరలా యేసు ప్రభు వారు రెండవసారి భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. అయితే ఇప్పుడున్నటువంటి భూమి ఆకాశము కూడా ఏమైపోతాయట? నాశనమైపోతాయి. మనకు దేవుడు ఒక క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని నిర్మిస్తా ఉన్నాడు. మనం అందులో సురక్షితంగా జీవిస్తాం అన్నమాట. ఈ భూమికి ఉండదు. దేవునికి రెండవ రాకడలో ఈ భూమి, ఆకాశం ఇవన్నీ కూడా గతించిపోతాయట. ఎవరైతే దేవుని నమ్ముకుని దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఆయనలో నిలిచి యథార్థంగా జీవిస్తారో వారు మాత్రమే ఆయనతో వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏమైపోతారండి? విడిచిపెట్టబడతారు. కాబట్టి మనమందరం కూడా విడిచిపెట్టబడే గుంపులో ఉండకూడదు. దేవునితో పాటు ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తా ఉంది. చూద్దాం కొన్ని వచనాలు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 39వ వచనం చదవండి, ముగించుకుందాం. 37వ అధ్యాయం 39వ వచనంలో, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గమట. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం. నువ్వు నీతిగా జీవించావు, నీకు దేవుడు నీ చుట్టూ రక్షణనే కంచెని వేస్తాడు. నీ ఇంటి చుట్టూ నోవహు అప్పట్లో నీతిగా యథార్థంగా జీవించాడు. నోవహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడండి. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గంగా ఉంటాడట. నువ్వు నీతిగా జీవించినప్పుడు, యథార్థంగా ఒకవేళ నీకు బాధ కలిగినా, నీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, నీకు భయంకరమైన ప్రమాదం సంభవించిన దేవుడు నిన్ను కాపాడుతాడు, తప్పిస్తాడు, అందులోంచి విడుదల చేస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట కనబడతా ఉంది. చూడండి. నోవహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురును అట్టి దేశములో ఉండను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. నీతి చేత తప్పించుకున్న వాళ్ళు ఎవరండి? దానియేలు, నోవహు, యోబు. వీళ్ళు ముగ్గురు నీతివంతులుగా దేవగ్రంథంలో కనబడతా ఉన్నారు. మరి మిగతా వాళ్ళు నీతిమంతులు కాదంటే, మిగతా వాళ్ళు కూడా నీతిమంతులే, కానీ పేరులోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. వారు తమ దేశములనట తమ నీతి చేత తమ కుటుంబాలు కాపాడుకున్నారట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో కనబడుతుంది. 11:7లో, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. ఏం చేశాడండి? విశ్వాసమును బట్టి దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించాడు ఆయన. అది చేత నోవహు అది వరకు ఎప్పుడు చూడలేదు. అలాంటి జలప్రాణులు ఎప్పుడు రాలేదు. అటువంటి నాశనం ఎప్పుడు జరగలేదు. అలాంటి సంగతులను దేవుడికి నోవహు చూపించాడు. దేవుని మీద భయభక్తులు కలిగిన వాడు.
అందుచేతనే తన ఇంటి వారి కొరకు ఒక వాడను సిద్ధం చేసుకుని తన కుటుంబాన్ని మాత్రం రక్షించుకోగలిగాడు. తనతో పాటు 7గురిని కాపాడాడండి నోవహు గారు. అందుచేతనే రోమీయులకు రాసిన 2:13 ధర్మశాస్త్రం వినేవారు నీతిమంతులు కాదట, దాన్ని అనుసరించి నడవాలి. దేవుని వాక్యాన్ని చదివేశాం, వినేశాం, దేవుని మాటలు వెళ్ళాం, గుడికి వెళ్ళాం, వచ్చేసామంటే సరిపోదు. దాని ప్రకారం అనుసరించి నడవాలి. వాళ్ళు మాత్రమే నీతిమంతులను దేవుని వాక్యం సేవిస్తా ఉంది. చివరిగా కీర్తన గ్రంథం 14:2 కనబడుతుంది. వివేకము కలిగి దేవుని వెనుకవారు కలరేమో అని యెహోవా ఆకాశమున నరులను చూచి పరిశీలిస్తా ఉన్నాడట. భూమి మీద ఎవడన్నా నీతిమంతుడు ఉన్నాడా లేదా, ఎవడన్నా నీతిగా జీవిస్తున్నాడా లేదా అని దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చూస్తా ఉన్నాడట. వీళ్ళు ఎలా ఉన్నారు? ఒకడేమో బూతులాడుతా ఉన్నాడు, ఒకడేమో సినిమాలో తిరుగుతూ, ఒకడేమో తాగుబోతు, ఒకడేమో దొంగ, ఇంకొకడు వ్యభిచారి, ఒకడేమో అబద్ధాలు, ఒకడేమో అసూయ, ఒకడేమో కుళ్ళు కుతంత్రాలు, ఇలా రకరకాలుగా జీవిస్తా ఉన్నారు. నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడేమో దేవుడు కనిపెట్టి చూస్తా ఉన్నాడట. ఆకాశం నరులను పరిశీలిస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో నీతిగా ఉండడం వల్ల మనల్ని దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు. నోవహు యథార్థంగా నీతిగా జీవించాడు కాబట్టి నోవహు తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడండి. మనం కూడా యథార్థంగా ఉన్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే మన కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో కాపాడబడతాయి. ఆయన రాకడ దినములు ఎత్తబడతాయి. ఆ యొక్క దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటాయి. అటువంటి కృపను దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు మహానతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన. ఈ యొక్క 2024వ సంవత్సరము మొదటి నెల చండ ప్రభ 28వ తారీఖు చివరి ఆదివారంలో మేమందరము కొద్దిమందిగా కూడుకొని నేను ఆరాధిస్తున్నాం నాయన. నేను ఇంతవరకు గణపరిచాము నాయన. నువ్వు దైవ గ్రంథంలో ఉన్న అనేకమైన విషయములను, జలప్రళయం ఇందువల్ల వచ్చింది, మానవుడు చేసినటువంటి తప్పుదే వల్ల, మానవుడు చేసిన పాపం వల్ల, మానవుడు చేసినటువంటి దుర్మార్గ క్రియల ద్వారంగా భూమి మీద ఉన్న సమస్త మానవులను తుడిచిపెట్టేశావు నాయన. నీ ఉగ్రతకు ఈ భూమి బలైపోయింది ప్రభువా. అలాంటి నాశనం ఎమ్మనడు కలగదని నువ్వు వాగ్దానం చేసిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నోవహు తన నీతి ద్వారా తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు ప్రభువా. ఈనాడు కూడా మేము కూడా నీతిగా జీవించినట్లయితే, యథార్థంగా జీవించినట్లయితే మీ కుటుంబాలను కాపాడుతారని నేను వాగ్దానం చేస్తున్నావు నాయన. నీతిగా జీవించడానికి, యథార్థంగా బ్రతకడానికి, మా నోటిని మేము కాపాడుకోవడానికి, మా మనసులను మేము కాపాడుకోవడానికి, మా హృదయమును మేము కాపాడుకోవడానికి తగిన జ్ఞానమును, బుద్ధిని మా అందరికీ దయచేయండి నాయన. ఏ విషయంలోనూ తప్పుపోకుండా, ఏ విషయంలోనూ లోకములో కలిసిపోకుండా, లోకమునకు వేరుగా జీవించి పాపమునకు దూరంగా జీవించే కృపను మాకు అందరికీ దయచేయండి నాయన. ఎంతమంది స్వరాన్ని వింటున్నారో వారందరి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ నామ ఘనత కొరకు వారు వాడబడినట్లుగా మీరు సిద్ధపరచండి నాయన. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను మీరు తీసివేయండి. ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యము, విడుదల, శాంతి, సమాధానము దయచేయండి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో కుటుంబ సభ్యులంతా రక్షింపబడ్డానికి నీ కృపా సహాయం దయచేయండి నాయన. అందరికీ మార్పు దయచేయండి, మారుమనసు దయచేయండి. మేము అంత్యకాలంలో అపాయకరమైన దినంలో ఉన్నాము నాయన. ఎప్పుడు నీ రెండవ రాకడ వస్తుందో మాకు తెలియదు నాయన. మేమందరం నిరీక్షణ కలిగి సిద్ధపడి నీ కొరకు ఎదురు చూసే బిడ్డలకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నాయన. ఈ భూమి మీద మేము గొడవబడి నరకానికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు ప్రభా. మమ్మల్ని తప్పించండి, నరక బాధ నుండి, ఈ ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించండి నాయన. నీ రాజ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. భూమి మీద ప్రతి మానవుడిని మీరు రక్షించండి ప్రభా.
ప్రతి మోకాలుని నామంలో వంగాలి నాయన. ప్రతి నాలుక యేసు ప్రభు దేవుడిని ఒప్పుకోవాలని నేను వాక్యం సెలవుస్తుంది నాయన. అటువంటి కృపను మా ప్రియబిడ్డలందరికీ దయచేయండి. విన్న వాక్యమును హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే కృపను మాకందరికీ దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చుంటే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నీడ మాకు తెచ్చేము. మా రుణ సమయం క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించము. శోధనను తేక కేడను తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలము ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ సదా తోడేడు నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.